కేసీఆర్ మైక్ ముందటికి వచ్చుడే ఆలస్యం. సభకొచ్చిన జనం చిన్నగా మొత్తుకోలేదు పోర్రి. జగిత్యాల పట్నం నుంచి తెలంగాణ మొత్తానికి సప్పుడు వినబడేటట్టు మొత్తుకున్నారు. ఇక ఎప్పటి తీరుగానే కేసీఆర్ మాటల్లా వేడి పదును పలుకు ఇంకింత ఎక్కువైంది. ఎక్కడికి పోతే అక్కడ మాటలు మాట్లాడే అలవాటు కొద్దీ కేసీఆర్ సారు అలిశెట్టి ప్రభాకర్ ను గుర్తు చేసి కవిత చెప్పిండు. జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు. చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది. గుండె అంటూ కలిగి ఉంటే గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు. ఇలా నా కళ్ళ ముందు ఉన్నటువంటి మీరు, మీతో రెండింతలు బయట రోడ్ల మీద ఉన్నటువంటి అశేషమైనటువంటి జీవన్ రెడ్డి గారి అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక కరెక్ట్గా ఆయన గుండె ధైర్యం ఉన్నాడు కాబట్టి, ఉన్నట్టు నికాలస్గా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఆయన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్ లో చేరిన విషయం మీ అందరికి తెలుసు. ఇక ఇట్లా మాట్లాడుతుంటే కేసీఆర్ సార్ అభిమానులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబరం చిన్నగా ఉంటుందా? లొల్లి చేసిండ్రు. ఇక ఎప్పటి తీరుగానే వాళ్ళను సముదాయించాలని చూసిండు. అయినా కంట్రోల్ కాకపోయేసరికి లొల్లి పెట్టకుండా మీ ఫోటోలే బయటికి పోతున్నాయి. అది లైవ్ టెలికాస్ట్ ఉంది, దాని మీ బొమ్మలు టీవీలో కనబడుతున్నాయి మీ ఇంటికాడ. లొల్లి పెట్టకుండా సో అట్లా ఎంత మంచిగా చెప్పినా లొల్లి ఆగకుంటే ఎందుకు లొల్లి ఎందుకు అంటున్నా? అట్లా కాదు కదా. ఇక్కడ నేను మొత్తుకుంటున్నా, అక్కడ నువ్వు మొత్తుకుంటున్నా, అర్థమవుతుందా? ఏయ్ ఆగవా బాబు, ఎంతో వరకు మనోడేనా? విజయసారా మనోడేనా? 35 కూడా పెట్టు. తర్వాత జీవన్ రెడ్డి గురించి చెప్పుకుంటా బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి ఎంత పెద్ద పదవికి ఎక్కబోతున్నాడు, తర్వాత బీఆర్ఎస్ సర్కార్లో ఏం చేయబోతున్నాడు అనేది అక్కడనే చెప్పిండు. పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, 600 ఏది ఏమైనా ఏమైతుంది? 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందని చేయలేవట్టుంది. ఒకసారి కెమెరాలు కూడా దింపున్నాయా బాబు? వస్తుంది కదా. ఇవాళ జీవన్ రెడ్డి గారు పార్టీలో బాబు కౌశిక్ రెడ్డి రాగబట్టు వాళ్ళు పార్టీలో పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికి ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. అంటే అర్థమైంది కదా, రాబోయే బీఆర్ఎస్ సర్కార్లో జీవన్ రెడ్డి మంత్రి అవుడు పక్కా అన్నట్టు చెప్పిండు. ఇక నడువిట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ ను సీఎం అంటుంటే గింతే మనది మనం అనుకొని పోదాం. మరిగా బంద్ చేయండి బాబు, మీరు ముఖ్యమంత్రులకు చెప్పండి వాళ్ళకు. ఇక తర్వాత తెలంగాణ ఉద్యమం ఎట్లా మొదలైంది, ఆ కాలంలో తెలంగాణ బతుకులు బాధలు ఎట్లుండే అని చెప్పిండు. కేసీఆర్ సార్ తెలంగాణ ఉద్యమం ఎట్లా మొదలు పెట్టిండు, ఎట్లా కొట్లాడిండు,
ఆఖరికి తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో చెప్పిండు. రాష్ట్రం వచ్చినాక తెరలై ఉన్న తెలంగాణను 10 ఏళ్లలో ఏ తీరుగా తెల్లగా చేసుకున్నామో చెప్పిండు. ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్లో ఏమవుతున్నదో చెప్పిండు. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే, ఏమన్నా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలగదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టింది. మన ఇళ్ళలో దాతారు కదా, ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అబ్బాయి ఉంటే నీ వరుగులు ఉంటే దానిలో పెడుదురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది. తెగాలే పడాలి, తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవారు కేసీఆర్ రావాలంటే కేసీఆర్ దత్తడా? మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు, నాకు 75 ఏళ్ళు వచ్చినాయి. జీవన నేను చెప్తున్నా, నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనుకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఈ మా దేశభక్తి శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలి ఇవన్నీ. అవన్నీ కాదు, ఇక్కడ దరిద్రం పోయేదాకా, ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేం గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే. ఇట్లా చెప్పుకుంటా కాంగ్రెస్ సర్కార్లో కరెంట్ ఎందుకు చక్కగా లేదు, యూరియా ఇచ్చేదానికి ఏం రోగం పుట్టింది, మిషన్ భగీరథ నీళ్ళ సంగతి ఏంది, ఎందుకు మొత్తం ఆగం చందనం అవుతున్నదని అడిగిండు. అందుకే ఖచ్చితంగా 100% బీఆర్ఎస్ సర్కార్ వచ్చేదాకా పోరాటం చేయాలని చెప్పుకుంటా ముగించిండిగా.